హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. ఈ నవరాత్రి స్పెషల్ 11వ రోజు రాజరాజేశ్వరి అవతారం రోజున అమ్మవారికి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మామూలు గారెల కోసం నేను 2 కప్పులు తొక్కు మినపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా గారెలు ఇలా తొక్కుపప్పుతో వేస్తే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇది కడిగేసి ఈ పప్పుని నానబెట్టేసుకుందాం. ఇప్పుడు 8 అవర్స్ నానిపోయినాయి చూడండి, ఈ విధంగా నానిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా కడిగేసుకొని మొత్తం కూడా పొట్టు తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ గారెలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట, క్రిస్పీగా. చూడండి, ఈ విధంగా అయితే కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను గ్రైండర్లో వేసేసుకొని రుబ్బేసుకుంటాను. ఇలా కొంచెం పరకగా నలిగిన తర్వాత ఇందులో సాల్ట్ వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడేను ఇందులో కూడా ఎలాంటి ఉల్లిపాయలు అలాంటివి వేయకూడదు అనమాట. ఓన్లీ జీలకర్ర వేసుకుంటున్నాను నేను. జీలకర్ర అండ్ సాల్ట్తోనే వేసేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా నీట్గా కలిపేసుకొని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం ఒకటి చిన్నది వేసుకొని చూసుకుందాం ఆయిల్ కాగిందా లేదా. టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా ఉబ్బుతాయి. అందులో తొక్కు మినపప్పుతో వేసాం కాబట్టి చాలా ఫ్లఫీగా వస్తాయి వడలు అన్నవి. వడపిండి ముందు రోజు నైట్ కనుక రుబ్బుకోవాల్సి వస్తే కనుక మనము అవి ఆయిల్ లాక్కుండా ఉండాలంటే ఏం చేయాలంటే రుబ్బేసిన తర్వాత దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్కి మనం వడలు వేసుకుంటాం అనగా తీసి బయట పెట్టుకుంటే కనుక ఆయిల్ అన్నది అబ్జర్వ్ చేయదు. వడలు కూడా చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా ఫ్లఫీగా కూడా ఉంటాయి అన్నమాట వడలు అన్నవి. పదకొండవ రోజు రాజరాజేశ్వరి అవతారం రోజున అమ్మవారి నైవేద్యం గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.